నరసింహదేవ్ గజపతి రాజు యొక్క పరిపాలనలో పూజారులు చాలా గట్టిగా తయారు చేసిన లడ్డూని భగవంతుడికి రోజు సమర్పిస్తున్నారు. అది ఒకరోజు ఈ మహారాజు చూశారు. గజపతి మహారాజు నరసింహదేవ్ మహారాజు చూసి, ఇంత గట్టిది భగవంతుడికి ఎలా అర్థం చేస్తారు, ఈ రోజు దీన్ని చేయడానికి బాగు చేయండి, భగవంతుడికి అన్ని సాఫ్ట్గా మృదువుగా ఉన్నట్టునే మనం అర్పించాలి అని చెప్పి దాన్ని బంద్ చేయించారు. జగన్నాథ స్వామి ఆ రాజు కల్లా వచ్చి వెంటనే నరసింహదేవ్ రూపంలో మారిపోయారట. మారిపోయి గట్టిగా అన్నారట, నేను నరసింహదేవ్ రూపంలో ఈ లడ్డు ఏంటి ఎందుకన్నా గట్టి కూడా నేను తింటాను, నేను ఈ లడ్డూని నరసింహదేవ్ రూపంలో నేను తింటూ ఆస్వాదిస్తుంటే నువ్వు దాన్ని వంద చేశావు, నాకు తిరిగి ఆ లడ్డుని పుట్టించని చెప్పి ఆజ్ఞాపించారట. నెక్స్ట్ డే ఉదయాన్నే మహారాజు వేసి గజపతి మహారాజు వేసి ఇప్పుడు చెప్పాను, స్వామి నేను చెప్పిన నేనేది ఆదేశించాను వద్దని చెప్పి అది నేను అనుకుంటున్నాను, మీరు మళ్ళీ ఈ భోగాన్ని సమర్పించడం మొదలుపెట్టారు చెప్పి దాన్ని మళ్ళీ మొదలు పెట్టాడు. నరసింహదేవ్ భోగా అని చెప్పి అంటారు. అది గట్టిగా ఉంటుంది, గట్టిగా లడ్డు చాలా గట్టిగా ఉంటుంది. ఆ విధంగా భగవంతుడు భక్తులు పెట్టిన ఎటువంటి భోగాన్నైనా ఎటువంటి భక్తినైనా ఏ విధంగా ఉందో స్వీకరించడానికి రెడీగా ఉంటాడు. దానికోసం అవతారాలు పెడతాడు.